దీంట్లో మేము రెడీగా అన్ని నించుకుంటున్నాము. సో ఈ కాయలు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇది చూడు ఎంత ముద్దుగా ఉందంటే దీన్ని కొరికి తినడానికి కూడా ఇష్టం లేదనమాట. దీనిపైన అంత మనసు ఉన్నప్పటికీ కూడా దీన్ని కొరకడానికి కూడా ఇష్టం లేదు. ఒకసారి చూడండి ఎంత అందంగా ఉంది ఇది. ఈ కాయ చూసినారా? అయినా దీన్ని వదిలేదేం లేదు, దీన్ని కొరికి తినాలనిపిస్తుంది, ఖచ్చితంగా తినేస్తాం కూడా. ఓకేనా? సో ఇవి ఇక్కడ పెట్టేసుకుందాము. సో నెక్స్ట్ వేరే చెట్టు దగ్గరికి వెళ్దాము, అక్కడ ఏ కాయలు ఉన్నావనేది తెలుసుకుందాం. అన్ని మామిడికాయల్లో కొన్ని రకాలు ఉంటాయన్నమాట. మలంబు కాయలు కొన్ని ఉంటాయి, తర్వాత నీలిం కాయలు ఉంటాయి, కసిమామిడికాయలు ఉంటాయి, తర్వాత బెంగళూరు కాయలు ఉంటాయి. ఈ విధంగా నానా రకాలుగా మామిడికాయల్లో కొన్ని రకాలుగా ఉంటాయి. సో ఇప్పుడు ఈ చెట్టు దగ్గర అయిపోయినాయి, నెక్స్ట్ ఆ చెట్టు దగ్గరికి వెళ్దాం. రైట్, మనం నెక్స్ట్ వేరే చెట్టు దగ్గరికి వచ్చినాము. ఈ చెట్లు అన్ని రసపూర కాయలు అంటారనమాట వీటిని. అవి చూడ్డానికి పచ్చిగా ఉన్నా కూడా లోపల ఎర్రగా మాగిపోయి ఉంటాయి, చెట్లోనే మాగిపోయి ఉంటాయి అనమాట. వాటిని ఒకసారి పీకి కొరికి తింటే రసం అంతా ఉట్టిపోతుంటుంది. కొరుకుతూ ఉంటే ఈ విధంగా పన్ను